చచ్చింది. అందుకని బైబిల్ ఇంకో మాట ఉంది, ఎన్ని చదివించింది కానీ యేసు క్రీస్తు చెప్పాలి, అప్రోప్రియేట్ వర్డ్ చెప్పాలి ఇక్కడ, యేసు క్రీస్తు. కనుక అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు ఎవరంటే జాలి కలిగిన నాయన. చెప్పండి, ఆయన ఎవరండి? వెరీ గుడ్. అందుకని ఆ ప్రవక్త అంటాడు, అది ఎక్కడ పడిను. చెప్పండి, ప్రవక్తకు తెలుసో తెలీదో మనకు వద్దు, కానీ పడిన స్థలాన్ని చూపించాడు ఎవరు? పడవేసిన శిష్యుడు. ఓకే, అక్కడ జరిగిన మహత్ కార్యం ఏంటంటే చెట్టు కొమ్మ ఒకటి నరికి నీళ్లలో వేయగా, ఎక్కడ? పడిన స్థలంలో. ఎక్కడమ్మా? అంతే కదా, అంటే ఏం జరిగింది? గొడ్డని పైకి తేలింది. అప్పుడు ప్రవక్త ఏమంటున్నాడు? దానిని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్త. ఇక్కడ ఈ పట్టుకున్న తర్వాత ఏం చేయగలడు? మీకు అర్థమవుతుంది? ఏం చేస్తారు చెప్పండి? ఆ పట్టుకున్న తర్వాత గొడ్డల్ని ఎలా ఉందో అలాగే సంధించి, దేనికి? ఆ కర్రకు సంధించి, అయ్యా నీ గొడ్డలకి నీకు దండం బాబు అని తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చేస్తారు? ఎవరికి ఇస్తాడు? అయ్యో ఎరువు తెచ్చింది అన్నాడు అంటే ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఎక్కడ తెచ్చాడు? అక్కడ ఎలాగిస్తాడు? గౌరవంగా ఇస్తాడు. బాబు నీకు నీ గొడ్డలకు దండం నాయనా అంటాడంట. ఏమో అంటాడు అందుకని ఆ భావంతో ఇస్తాడు. అమ్మయ్యా అనుకుంటాడు. ఇది చరిత్ర. చెప్పండి ఏంటమ్మా? ఇప్పుడు మన శరీరము కట్టి, మన ఆత్మ గొడ్డలి. అర్థమవుతుందా? చాలా ఈజీగా చెప్తున్నాను. మన శరీరం ఏంటి? మన ఆత్మ ఏంటి? అపరాధముల చేతను పాపముల చేతను ఆత్మ చచ్చిపోయి పడిపోయింది. వేరైపోయిందో కలిసి ఉన్నాయా? మాట్లాడరే? ఇప్పుడు మనం ఏమనాలి? ఆ గొడ్డలు పడేసినాడు ఏమన్నాడమ్మా? అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినది. ఇప్పుడు మనం ఏమనాలి?